ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. మన జీవితంలో మనం ప్రభుని గణపరచుకున్నప్పుడు, ప్రభుని ఆరాధించుకున్నప్పుడు ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. లూకాసు వార్త 6వ అధ్యాయము 13వ వచనంలో ఒక మాట రాయబడుతుంది. లూకాసు వార్త 6వ అధ్యాయం 13వ వచనం. లూకాసు వార్త 6వ అధ్యాయం 13వ వచనం సారంగా కలిసి చదువుకుందాం. ఉదయమైనప్పుడు ఆయన శిష్యులను పిలిచి వారితో 12 మందిని ఏర్పరిచి వారికి అపోస్తలులని పేరు పెట్టారు. కాబట్టి ఇక్కడ ఒక వ్యక్తి మనకు కనపడుతున్నాడు. 15వ వచనంలో క్లియర్గా ఆ మాట చదువుతారండి. 15వ వచనం లూకాసు వార్త 6:15. మత్తయి, తోమా, యాకోబు, జేలోతే అనబడిన సీమోను. కాబట్టి 15వ వచనంలో రెండో వ్యక్తి కనబడుతున్నాడు. ఈ వ్యక్తి పేరు ఏంటంటే తోమా. ఎవరి వ్యక్తి? తోమా. ఈ జీవితాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకున్నట్లయితే యేసు ప్రభువారి యొక్క శిష్యుల్లో 12 మంది శిష్యుల్లో ఒకటైనటువంటి తోమా ఈ భారతదేశానికి రావటం ద్వారా, ఈ భారతదేశానికి వచ్చిన తర్వాత క్రీస్తు శకం అంటే దాదాపు 50వ సంవత్సరంలోకి ఈ యొక్క భారతదేశానికి తోమా రాబడుతూ వచ్చాడు. 50వ సంవత్సరంలో తోమా భారతదేశానికి రాబడుతూ వచ్చాడు. 72వ సంవత్సరంలో తోమా హతసాక్షి అవుతూ వచ్చాడు. 50వ సంవత్సరంలో ఈ ఇండియాకు వచ్చాడు. అంటే 22 సంవత్సరాలు సేవ చేసి 72వ సంవత్సరంలో 73వ సంవత్సరంలోనూ ప్రభు మహిమ కొరకై హతసాక్షిగా నిలవబడి ప్రభు యొక్క పిలుపు నొందినవాడై ప్రభు మహిమలో పిలువబడిన వాడు ఉన్నాడు. అయితే ఇక్కడ తోమా యొక్క జీవితము యేసు ప్రభు వారి యొక్క శిష్యుల్లో నుండి ప్రత్యేకించబడిన అనుభవం, తోమా భారతదేశానికి వచ్చిన దాన్ని, తోమా హతసాక్షి అయినటువంటి విధానాన్ని ఇండియన్ గవర్నమెంట్ జ్ఞాపకం చేసుకుని జూలై 3వ తారీఖు నియమించినటువంటి ఉద్దేశం ఏంటంటే భారతదేశపు క్రైస్తవుల యొక్క దినోత్సవం. కాబట్టి ఈ దినం ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి క్రైస్తవుల యొక్క దినోత్సవంగా అది తోమా చనిపోయినటువంటి దినాన్ని ఎంచినటువంటి అనుభవం కనపడుతుంది. మరొక ధన్యత ఏంటంటే జూలై 3వ తారీఖునే నేను కూడా ప్రభు సేవకు సమర్పించుకున్నటువంటి దినం. కాబట్టి ఇది ఎంతో ధన్యకరమైనటువంటి దినం దేవుడు మనకు అనుమతించాడు. తోమా యొక్క జీవితాన్ని మనకు జ్ఞాపకం చేసుకున్నట్లయితే నేటి దినాన తోమా ప్రభు నిమిత్తమై అర్పించబడిన సాక్షిగా కనబడుతూ బలియాగంగా చేయబడినటువంటి అనుభవం ఉంది. కాబట్టి తోమా నిమిత్తమై భారతదేశంలో అంతకుముందు లేదు, భారతదేశంలో క్రైస్తవుల యొక్క దినోత్సవంగా ఏర్పాటు చేయబడుతూ వచ్చింది. క్రిస్టియన్స్ది మరి ఆ దినాన్ని ఎంతో శ్రేష్టకరమైనదిగా ఎంచబడుతూ వచ్చింది. అయితే ఇది కేవలం తోమాను బట్టి ఇండియాకి ఈ యొక్క గుర్తింపు ఇవ్వబడుతూ వచ్చింది. అయితే ఉదయకాల సమయంలో ప్రభుని ఆరాధించే మునుపు తోమా యొక్క జీవితాన్ని మనం కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకున్నట్లయితే తోమా యొక్క ఆధిక్యతలు కొంత ఉండే, అంటే క్రీస్తులో తోమాకున్న ఆధిక్యతలు కొన్ని ఉండే. వాటిని మనం జ్ఞాపకం చేసుకోక మునుపు ప్రభు నడిపింపు కొరకై చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన పరలోకమందున్న తండ్రి, పరిశుద్ధమైన దేవ, మీ ప్రియకుమారుడు మా ప్రభువును మా రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధిలోకి వచ్చి ప్రార్థించడానికి, ఆయన పేరిట మొరపెట్టడానికి మీరు మాకు అనుమతించిన సమయాన్ని బట్టి వందనాలు. ఆయన నామం ప్రార్థించడానికి, ఆయన పాటలు పాడటానికి, అదే రీతిలో ప్రభు ఆయన నామమును బట్టి ప్రభు మిమ్మల్ని గణపరచడానికి, ఆరాధించబోవడానికి ముంగట మీరు మాకు అనుమతించినటువంటి వాక్యాన్ని బట్టి స్తుతిస్తున్నాం. ప్రియా ప్రభు, వాక్య భాగాలను పెద్దలు జ్ఞాపకం చేసుకోనండి. నిలబడేవారు మేమైనా నిలబెట్టేది మీరు, మాట్లాడేవారు మేమైనా మాట్లాడించేది మీరు, మాలో ఆత్మ ఉన్నప్పటికీ ఆత్మను అభిషేకించేది మీరు. ప్రజలు మీ వారు వాక్యం మీదే నిష్ప్రయోజకమైన వారు నొప్పుకుంటూ వచ్చిన బిడ్డలకు వాక్యం అందిస్తానికి అర్హత లేని వాడిని నొప్పుకుంటున్నా, క్షమించండి. బలహీన నిష్ప్రయోజకమైన వాడిని, ఎన్నిక లేని వాడిని నొప్పుకుంటున్నా, క్షమించి మీ ఆత్మ ద్వారా అభిషేకించమని, మాకు అది యెహోవా, మాకు అది నీ కృపాసత్తుని బట్టి నీ నామని మహిమ కలుగును గాక. నీ ప్రజల పక్షాన నీకున్న దయచొప్పున దయతో నన్ను మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తూ ఇదిన మీ వర్తమానం ఎంతో దీవెనకరంగా చేయమని, వచ్చిన బిడ్డ స్తోత్రాలు రావాల్సిన త్వరపెట్టి తీసుకురండి. మధ్య మార్గం సకాలం నడిపించండి. ఎవరు ఆలస్యం కాకుండా అశ్రద్ధ దేవుని కార్యాలు శాపగ్రస్తులు కాకుండా కాపాడమని
ముందున్న సమయం అంతా మాకు క్షేమకరంగా, మేలుకరంగా, ఆశీర్వాదకరంగా చేయమని, మిమ్మల్ని ఎలా ఆరాధించాలో తోమా యొక్క జీవితంలో ఇస్తున్న ఆధిక్యతలు మీరు అవి మాకును అనుమతించిన వాటిని గుర్తు తెచ్చుకుంటూ, జ్ఞాపకం చేసుకుంటూ మిమ్మల్ని స్తుతించే వారికి సిద్ధపరచమని ప్రభువైన యేసుక్రీస్తు నామం విశ్వాసంతో ప్రార్థిస్తున్నాం తండ్రి. కాబట్టి ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యం జ్ఞాపకం చూసినట్లయితే లూకాసు వార్తలో ఒక మాట రాయబడుతుంది. లూకాసు వార్త 6వ అధ్యాయం 15వ వచనంలో తోమా అనే వ్యక్తి ఇక్కడ మనకు కనబడుతున్నాడు. ఎవరు? తోమా. సో తోమా అనే వ్యక్తి యొక్క జీవితాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకున్నట్లయితే తోమా యొక్క జీవితంలో ప్రభు ఇచ్చిన ఆధిక్యతలు, తోమాకి ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా వచ్చిన ఆధిక్యతలు ఏంటన్నది మనం చూసినట్లయితే కొన్ని ఉండే బైబిల్ రండి. దాంట్లో మొదటి మాటను మనం జాగ్రత్త చూసినట్లయితే ఇదే గ్రంథము లూకాసు వార్త 6వ అధ్యాయం 13వ వచనంలో ఒక మాట రాయబడుతుంది. లూకాసు వార్త 6:13. ఉదయమైనప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి వారిలో 12 మందిని ఏర్పరిచి చాలా. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న మొదటి మాటను జాగ్రత్తగా అర్థం చేసుకున్నట్లయితే తోమా యొక్క జీవితము పిలువబడినటువంటి అనుభవం మనకు కనబడుతుంది. మొదటిగా 12 మందిని చూచి పిలిచి. సో ఇక్కడ మనం జాగ్రత్తగా అర్థం చేసుకున్నట్లయితే తోమా యొక్క జీవితం ఎలాగూ ఉంది అని బైబిల్లో చూసినట్లయితే మొట్టమొదటిగా ప్రభు తోమాకి ఇస్తున్న ఆధిక్యత ఏంటంటే పిలువబడినటువంటి అనుభవంలో తోమా ఉన్నాడు. ఎక్కడున్నాడు? పిలువబడుతున్నాడు. సో దేవుని పేరిట పిలువబడటం అనేది చాలా ధన్యకరమైనటువంటి జీవితం. దేవుని పేరిట పిలువబడిన వారు కొంతమందిని మనం చూసినట్లయితే వారిలో మొదటి వ్యక్తిని మనం జాగ్రత్తగా అర్థం చేసుకున్నట్లయితే చాలామంది ఉన్నారు. వారిలో ఒక వ్యక్తిని చూస్తే జక్కయ్య యొక్క జీవితాన్ని చూసినట్లయితే జక్కయ్యని ప్రభు పిలవటం ద్వారా, జక్కయ్య నేడు నేను నీ ఇంట నివసించవలసి ఉందని ప్రభు చెప్పడం ద్వారా జక్కయ్య యొక్క కుటుంబ జీవితంలో కానీ జక్కయ్య యొక్క జీవితం ఏముందంటే రక్షణ వచ్చింది. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన మొదటి కోణం ఏంటంటే ప్రభు ద్వారా పిలువబడటం అనేది ప్రాముఖ్యమైనది. ఎందుకోసం పిలువబడుతున్నారంటే రక్షించబడటం కోసం మొదట పిలువబడుతున్నారు. సో ఇక్కడ దేవుని యొక్క వాక్యం జాగ్రత్తగా అర్థం చేసుకున్నట్లయితే తోమా యొక్క జీవితం ఎలాంటిదంటే మొదటిగా యేసుక్రీస్తు ప్రభు వారు తోమాకి ఇస్తున్న ఆధిక్యతలు ఏంటి అని మనం చూసినట్లయితే దాంట్లో మొదటి మాట ఏంటంటే తోమా పిలువబడినటువంటి అనుభవంలోకి వచ్చిన వాడు అంటాడు. అంటే రక్షణ పొందేటటువంటి అనుభవం మన భాషలో అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అర్థం ఏంటంటే ప్రభు పిలిచిన అనుభవం కొంత ఉంది బైబిల్లో చూసినట్లయితే మత్తయి సువార్త 11:28 బైబిల్ రాయబడుతూ వచ్చింది. ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని ప్రభు పిలుస్తున్నాడు. సో పిలువబడినటువంటి అనుభవం ప్రాముఖ్యమైనది. ఎందుకు పిలుస్తున్నాడు అంటే ఒక మనిషిని ఆ మనిషి ఉన్న పాపంలో నుంచి ప్రభు ప్రత్యేకించడానికి పిలుస్తున్నాడు. ఒక మనిషి ఏ పాపంలో అయితే కూరుకుపోతున్నాడో, ఒక మనిషి ఏ పాపంలో అయితే ఉండిపోతున్నాడో ఆ పాపంలో నుండి ప్రత్యేకమైన జీవితం ఇవ్వడానికి దేవుడు పిలుస్తున్నాడు. తోమా యొక్క జీవితాన్ని యేసు ప్రభు పిలవకపోతే, తోమాని యేసు ప్రభు ఆయన శిష్యుల్లో కూడా ఎంచకపోతే, తోమాని యేసు ప్రభు పిలిచిన అనుభవం లేకపోతే బహుశా నేను అనుకుంటా తోమాకి శిష్యుల నుండి ఆధిక్యత లేదు. అంటే పిలువబడిన అనుభవం లేకపోతే అసలు క్రీస్తుని గురించినటువంటి మర్మమే తోమాకు తెలిసి ఉండేది కాదు. కాబట్టి ఇక్కడ మొదటి మాటను అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే తోమా యొక్క జీవితంలో పిలువబడటం ద్వారా తోమా యొక్క జీవితం ఏమవుతూ వచ్చిందంటే మార్పు చెందుతుందిగా కనబడుతుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే రక్షణ పొందిన అనుభవం తోమా యొక్క జీవితంలో. కాబట్టి ప్రతి క్రైస్తవుడు కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే తోమాకి ఎలాంటి ఆధిక్యతలు అయితే ప్రభవిస్తున్నాడో ప్రతి వ్యక్తికి ప్రభుని ఆరాధించడానికి, ప్రభుని మహింపరచడానికి, ప్రభుని గణపరచడానికి దేవుని సన్నిధికి వచ్చిన ప్రతి వ్యక్తికి కూడా దేవుడు ఇలాంటి ఆధిక్యతను ఖచ్చితంగా ఇస్తున్నాడు. మొదటి ఆధిక్యత ఏంటంటే బైబిల్లో చూసినట్టయితే పిలువబడిన అనుభవం. ఎవరిని పిలుస్తున్నాడు? పాపంలో ఉండేవారిని. ఎవరిని పిలుస్తున్నాడు? పాపంలో కూరుకుపోయిన వారిని. ఎవరిని పిలుస్తున్నాడు? చీకట్లో ఉండేవారిని. ఎవరిని పిలుస్తున్నాడు? వెలుగును చూడలేని వాడిని. ఎవరిని పిలుస్తున్నాడు? బంధకాల్లో ఉండేవారిని. ఎవరిని పిలుస్తున్నాడు? నశించిపోతున్న ఆత్మలు పిలుస్తున్నాడు. కాబట్టి ఇక్కడ మనం జాగ్రత్తగా అర్థం చేసుకున్నట్లయితే తోమా యొక్క జీవితం ఎలాంటిదంటే మొదటిగా ఈ కోణాలన్నీ కూడా తోమాలో ఉండి ఉన్నప్పుడు కూడా తోమా పట్ల ప్రభు యొక్క ఉద్దేశము, తోమా పట్ల ప్రభు యొక్క ఆలోచన వేరుగా ఉంది. కాబట్టి తోమాని ఏం చేస్తున్నాడు? ప్రభు పిలుచుకుంటున్నాడు. తోమాని పిలుస్తున్నాడు. 12 మంది శిష్యులు పిలిచి, అంటే ఆ శిష్యుల 12 మందిలో ఒకటిగా తోమా ఎంచబడ్డాడంటే మొదటిగా తోమాని పిలిచిన అనుభవం వేరు. కాబట్టి తన జీవితంలో తోమా దేవుడు పిలువకు మునుపు తన సన్నిధిలోకి తనతో పాటు ఉండేటువంటి ఆధిక్యతను ప్రభు యువకు మునుపు తోమా ఎలాంటి వాడంటే క్రీస్తుని ఎరగనటువంటి అనుభవం ఉన్నాడు తోమా. యేసు ప్రభు అంటే తెలియక, యేసు ప్రభుని ఎరగలేక,
యేసు ప్రభుని గురించినటువంటి మర్మాలు తెలియని స్థితిలో ఉన్న తోమని ప్రభు పిలిచాడు. పిలిచి ఆయనతో పాటు ఉండే ఆధిక్యతను ప్రభు ఇచ్చాడు. కానీ ఇక్కడ మొదటిగా మనం చూసినది తోమా యొక్క జీవితం ప్రభు ఇచ్చిన ఆధిక్యతలు ఏంటంటే, మొదటిగా పిలువబడినటువంటి అనుభవంలో ఉన్నాడు తోమా. ఎట్లా ఉన్నాడు? పిలువబడ్డాను. ఏ స్థితిలో నుండి? పాపంలో నుండి పిలువబడ్డాడు. సో మనం కూడా ఒకనొక సమయంలో మనం కూడా పాపంలో జీవిస్తున్నప్పుడు మన పాపం నుండి కూడా ప్రభు పిలిచి ఆ పాపాలన్నింటిని కూడా తీసివేయడానికి ఇష్టపడి ప్రభు చెప్తున్నాడు కదా, ప్రయాసపడి భారం వస్తున్న సమస్యలను నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానన్నట్లు ప్రభు పిలిచి మనలో ఉన్న పాపాలన్నింటినీ తొలగించి ఆయన పిలిచి మనకేమిస్తున్నాడు? పరలోక రాజ్యాన్ని ఇస్తున్నాడు. దారిని పోయే వారందరినీ కూడా పిలిచి ఏం చేస్తున్నాడు? పరలోక రాజ్యాన్ని ఇస్తున్నాడు. వాస్తవానికి ఆ పరలోక రాజ్యం అంటే ఏంటో, ఆ పరలోక రాజ్యంలో ఉన్న సత్యాలేంటో మర్మాలేంటో నేటి వరకు కూడా మన కన్నులకు అన్నిటికీ కూడా మర్మం గట్ల దాచబడి ఉన్నాయి. పూర్తిగా మనకు తెలియదు. అయినప్పటికీ యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని, దేవుడు యేసుక్రీస్తు ప్రభువారిలో జ్ఞాపకం చేసుకుని మనల్ని పిలిచి ఏం చేస్తున్నాడు? పరలోకానికి ఒక వారసుడిగా మనం చేస్తున్నాడు. సో మొట్టమొదటిగా తోమా యొక్క ఆధిక్యతలో యేసు ప్రభు ఇచ్చిన ఆధిక్యత ఏంటంటే, మొదటిగా పిలువబడిన అనుభవం తోమాలో. రెండోదిగా తోమా యొక్క జీవితాన్ని మనం జాగ్రత్త చూసినట్లయితే, రండి దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్త చూసినట్లయితే లూకాసు వార్త 6వ అధ్యాయం 13వ వచనంలో ఒక మాట. లూకాసు వార్త 6వ అధ్యాయం 13వ వచనం. మొదటిగా పిలువబడిన అనుభవం ఉంది. ఎలాంటి స్థితిలో నుంచి పిలువబడ్డాడు? పాపం అనే స్థితిలో నుంచి పిలువబడిన అనుభవం. రెండోదిగా తోమా యొక్క యేసుక్రీస్తు ప్రభువు తోమాకి ఇచ్చిన ఆధిక్యతలు చూసినట్లయితే, రెండోదిగా లూకాసు వార్త 6వ అధ్యాయం 13వ వచనం. చాలా. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న రెండో మాట చూసినట్లయితే, మొదటిగా తోమాకి ప్రభు ఇస్తున్న ఆధిక్యత ఏంటంటే పిలువబడినటువంటి అనుభవం. సో ప్రభు పిలుస్తున్నాడు. ఎవరిని పిలుస్తున్నాడు అంటే తోమాని. తోమా యొక్క స్థితి ఏంటంటే, పాపంలో ఉన్న తోమాని ప్రభు జ్ఞాపకం చేసుకుని పిలిచిన అనుభవం. రెండోదిగా తోమా యొక్క స్థితి, ప్రభు ఇస్తున్న ఆధిక్యత ఏంటంటే ఏర్పరచబడిన వాడు. ఏమని రాయబడుతుంది? 12 మందిని ఏర్పరిచి, 12 మందిలో ఒకడంటే తోమా కనబడుతున్నాడు ఇక్కడ మనం. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే పిలువబడిన అనుభవంలో నుండి ఏర్పరచబడిన అనుభవంలోకి తోమాని తీసుకొస్తున్నాడు ప్రభు. అంటే ఎంత ధన్యతో! ఎందుకంటే పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పిలువబడిన వారు అనేక మంది ఉంటారు. అనేక మందికి రక్షణ సువార్త, అనేక మందికి దేవుని వాక్యాలు, దేవుని మహిమ గురించి తెలియపరచబడటానికి బయట అందరికీ కూడా సువార్త ప్రకటించవచ్చేమో కానీ తెలుసుకుని మర్మాలను తెలుసుకుని దేవుని సన్నిధికి వచ్చిన వారే ఏర్పరచబడిన వారు. కాబట్టి ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది అంటే, నేడు దినాన మనం ప్రభు మందిలో ఉన్నామంటే ఈ దినాన ప్రభు మనల్ని ఏర్పరచుకున్నాడు ప్రభుని ఆరాధించే వరకు ఉండటానికి. అదే ప్రభు ఏర్పాట్లు మనం లేకపోతే, ప్రభు యొక్క ఉద్దేశంలో నేడు దినాన్ని మనం లేకపోతే ఇక్కడ కూర్చుని ప్రభుని ఆరాధించేవారం కాము. కాబట్టి ఇక్కడ రెండోదిగా తోమాకి ప్రభు ఇచ్చిన ఆధిక్యత ఏంటంటే ఏర్పరచబడిన అనుభవం. పిలువబడినటువంటి అనుభవంలో నుండి, ఆ ఏ స్థితిలో నుంచి పిలువబడ్డాడో దేవుడు గుర్తించి ఆ ఉండ స్థితిలో నుంచి మరొక ఆధిక్యతలోని ప్రభు తీసుకెళ్తున్నాడు. అయ్యా తోమా, నువ్వు పిలువబడిన అనుభవం కాదు, పాపం నుంచి బయటకు వచ్చిన అనుభవం కాదు, నువ్వు ఏర్పరచబడిన వాడు. ఎందుకు ఏర్పరచబడుతున్నాడంటే దేవుని కొరకు ఒక పాత్రగా, దేవుని కొరకు ఒక సాధనంగా వాడబట్టడానికి దేవుడు ఏర్పరచుకుంటున్నాడు. అపోస్తలుడైన పౌలు గురించి చూసినట్టయితే ప్రభు అంటాడు, ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ఇతడు అనేకుల నిమిత్తము, నా నిమిత్తం అనేకులు ఎదుట, రాజులు ఎదుట, ఇశ్రాయేలు ఎదుట, సహస్రాధిపతులు ఎదుట సాక్షార్థమే నిలవబడి వస్తున్నవాడని పౌలు గురించి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు యేసు ప్రభు. అంటే అర్థం ఏంటి? ఏర్పరచబడిన వారికి ప్రభు ఇచ్చే ధన్యత ఏంటంటే తన నిమిత్తమే సాక్షిగా ఉంచుకుంటాడు. నిజంగా మనం చూసినట్టయితే తోమా యొక్క జీవితాన్ని గురించి గుర్తించినట్టయితే, క్రీస్తు తర్వాత యేసు ప్రభు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత 50వ సంవత్సరంలో ఇండియాకి, భారతదేశానికి వచ్చి 72వ సంవత్సరంలో హతిసాక్షిగా అయ్యి దేవుని నిమిత్తమై సాక్షిగా నిలబడి తన మరణానికి కూడా లెక్క చేయకోకుండా ప్రభు నిమిత్తమై సాక్షిగా నిలబడ్డాడంటే ఎంత ధన్యత! అపోస్తలుడైన పౌలు గురించి ప్రభు రాయబడిన మాట ఇక్కడ మనకు తోమా యొక్క జీవితం కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. ఎందుకంటే తోమా యొక్క జీవితంలో ప్రాక్టికల్గా ఏం జరిగిందన్నది కూడా హిస్టరీ, తన యొక్క జీవితం గురించి ప్రత్యేకంగా ఉంది. కానీ బైబిల్లో ఇంకా వివరంగా రాయబడలేదు. కానీ భారతదేశపు చరిత్ర ఏం చెప్తుందంటే, యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత 50వ సంవత్సరంలో క్రీస్తు శకం 50వ సంవత్సరంలో తోమా ఇండియాకు వచ్చిన అనుభవం, కేరళకు వచ్చిన అనుభవం కనపడుతుంది. 72వ సంవత్సరంలో హతసాక్షి అయిన అనుభవం కనపడుతుంది. అంటే అర్థం ఏంటి? దేవుని కొరకు సాక్షిగా నిలబడటానికి వచ్చి తమ ప్రాణాలను కూడా లెక్క చేయకోకుండా మరణ పర్యంతం వరకు కూడా ప్రభువును మాత్రమే ప్రేమించిన అనుభవం తోమాలో కనబడుతుంది. కాబట్టి దేవుడు తోమాకి ఇచ్చిన ఆధిక్యత ఏంటంటే, ఈ ప్రేమను దేవుడు చూశాడు.
తన మరణాన్ని ప్రభు చూశాడు, తను ఎలా మరణం పొందబోతున్నాడో చూశాడు. తనలో ఉన్నటువంటి విశ్వాసం, తనలో ఉన్నటువంటి ఆధిక్యతను ప్రభు చూసి తోమాని ప్రభు ఏం చేసుకున్నాడంటే, భవిష్యత్తును ఎరిగిన దేవుడు కాబట్టి, అనంత జ్ఞాని కాబట్టి, జరగబోయే వాటిని ఎరిగిన వాడు కాబట్టి ప్రభు ఏం చేశాడంటే తోమాని ఏర్పరచుకున్నాడు. పిలువబడిన వారు ఉంటే కుదరదు, తోమా నువ్వు ఏర్పరచబడిన అనుభవంలోకి రావాలి. ఏర్పరచబడిన వారు ఏం చేస్తారంటే ప్రభు నిమిత్తమై హతసాక్షులు కావటానికి సిద్ధంగా ఉంటారు. సో తోమాని ప్రభు పిలుచుకున్నాడు పాపంలో ఉండి. పిలిచిన దేవుడు తనకు రక్షణ మార్మోల్స్ని చేసేసాడు. తన కొరకై ఒక సాక్షిగా ప్రభు నిలబెట్టాడు. తన కొరకై ఒక సాక్షిగా నిలబడుతూ వచ్చాడు. నేటి దినాన భారతదేశంలో క్రైస్తవులు అందరూ కూడా యేసు క్రీస్తు ప్రభు గురించి మాట్లాడుకుంటున్నారంటే మొదటి ప్రాధాన్యత ఇండియాలో ఎవరిచ్చారంటే కేవలం అది తోమానే. తర్వాత లూథరన్, తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా ఆరంభించబడుతూ వచ్చారు. కానీ మొట్టమొదటి ప్రాధాన్యత ఎవరంటే తోమానే. యేసుక్రీస్తు ప్రభువారి గురించి తెలియపరిచిన మొదటి వ్యక్తుల్లో ఉన్నటువంటి వారు ఎవరంటే తోమానే. కాబట్టి ఇక్కడ మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, మొదటిగా తోమాకి ప్రభు ఇచ్చిన ఆధిక్యత ఏంటంటే పిలుచుకున్నవాడు, పాపం నుండి పిలిచాడు. రెండోదిగా తోమా యొక్క జీవితాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకున్నట్లయితే ఏర్పరచుకున్నాడు, ఎందుకు తన నిమిత్తమే సాక్షిగా నిలబడ్డాడు. మూడోదిగా తోమాకి ప్రభు ఇచ్చిన ఆధిక్యత ఏంటి రండి చూద్దాం. దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే యోహాను సువార్త 14:7 యోహాను సువార్త 14:7 యోహాను సువార్త చాలు. కాబట్టి ఇక్కడ మనం తోమా యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ తోమా కొన్ని విషయాలు ప్రభుని అడుగుతూ వస్తాడు. అప్పుడు ప్రభు సెలవిస్తున్న మాట ఏంటంటే తండ్రిని చూచుచున్నారు. ఏమంటున్నారు? తండ్రిని చూచున్నారు. కాబట్టి ఈ తోమా యొక్క జీవితంలో మనం జాగ్రత్తగా అర్థం చేసుకున్నట్లయితే 14వ అధ్యాయంలో ఎన్నో విషయాలు రాయబడుతూ వచ్చినాయి. తోమా యొక్క జీవితానికి సాదృశ్యమైన మొదటి మాటలో కనబడుతుంది, హృదయం కలవరపడనీకుడు అని. 27వ వచనం రాయబడుతూ వచ్చింది, మీ హృదయం కలవరపడనీకుడి, వెరవేణీకుడి, శాంతి మీకు అనుగ్రహించి వెలుచున్న నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నానని యోహాను సువార్త 14:27 ప్రభు సెలవిస్తూ వస్తున్నాడు. ఇక్కడ ఒక మాట అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే తోమాకి దేవుడిస్తున్న ప్రభు ఇస్తున్న ఆధిక్యత ఏంటంటే తండ్రిని ఎరిగే అనుభవాన్ని చూపిస్తున్నాడు. అప్పటి వరకు కూడా తండ్రి అంటే ఏంటి, తండ్రి గుణలక్షణం ఏంటి, అసలు తండ్రి ఏమి ఆశిస్తున్నాడు, తండ్రి హృదయంలో ఏముంది, తండ్రి కోరుకుంటున్నది ఏంటన్నది ప్రజలకు తెలియదు. ప్రతి ఒక్కరూ కూడా మోషే కానీ, ఇంకా చూసినట్లయితే దావీదు కానీ, సొలొమోను కానీ, సంసోను కానీ, ఇంకా చూసినట్లయితే బైబిల్లో ఇంకా అనేక మంది ఉంటారు. వీళ్ళందరూ కూడా తండ్రి యొక్క హృదయాన్ని, తండ్రి యొక్క హృదయంలో ఏముందన్నది పూర్తిగా తెలుసుకొనలేని అనుభవంలో వీళ్ళుంటూ వచ్చారు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువు వచ్చాడో మనుషుడు హృదయంలో ఏముందో మొదట చూపించి తండ్రి ఏమి ఇష్టపడుతున్నాడో చూపిస్తూ వచ్చాడు. అంటే మీ హృదయాన్ని తండ్రి ఇష్టపడుతున్నాడు. అందుకే దావీదు అంటాడు కదా, నువ్వు బలులు కోరేవాడు కావు, బహుశా నువ్వు బలు కోరినేలా బలులు అర్పించగలను, నువ్వు కోరింది ఏంటంటే విరిగి నలిగిన హృదయాన్ని, విరిగి నలిగిన బలిని నువ్వు కోరుచున్నావు. కాబట్టి ఇక్కడ మనం జాగ్రత్తగా అర్థం చేసుకున్న మూడో కోణం ఏంటంటే దేవుడు ఆశించేది ఏంటి, మానవుడు హృదయంలో ఉన్నదేంటన్నది ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు తెలియపరుస్తూ వచ్చాడు. కాబట్టి ఇక్కడ మనం జాగ్రత్త చూసిన మూడో మాటను చూసినట్టయితే తోమాకి ప్రభు ఇచ్చిన ఆధిక్యత ఏంటంటే ఇక్కడ రాయబడిన మాట తండ్రిని చూసే ఆధిక్యత. అంటే తండ్రిని గురించి ఒక రకంగా చెప్పాలంటే చూస్తున్నారంటే తండ్రి గురించి తెలుసుకోవటమే. ప్రభు అన్నది కదా, నన్ను చూచుచున్నారు, నా మాటలు గైకొంటున్నారు. కాబట్టి నన్ను చూసి నా మాటలు గైకొన్నవారు, నా మాటలు విన్నవారు తండ్రిని కూడా చూస్తున్నట్టు తండ్రి మాటలు కూడా విన్నట్లే. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారిని ఎరిగిన వాడు తండ్రిని ఎరిగిన అనుభవంలోకి వస్తున్నాడు. కాబట్టి ఇక్కడ మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే మూడోదిగా తోమా యొక్క జీవితం ఎలాంటిదంటే బైబిల్ రాయబడిన మాట తండ్రిని ఎరుగుతున్న అనుభవం. అంటే తండ్రి గుణలక్షణాలు తెలుసుకున్న అనుభవం, తండ్రిని గురించినటువంటి ఆలోచనలు తెలుసుకున్న అనుభవం. తండ్రి ఎలాంటి వాడు, ఆయన ఎలాంటి గుణలక్షణాలు కలిగి ఉంటాడు, ఆయన ఏది ఇష్టపడతాడు, ఏది ఇష్టపడ్డు, ఆయనకి ఏది అసహ్యం, ఏది ఇష్టమైనది అన్నది ఇవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువు ప్రజలకు తెలియపరుస్తూ వచ్చాడు. మనుషుల మెప్పు కోరేవాడు కాదు తండ్రి, మనుషుల ఘనతను కోరేవాడు కాదు తండ్రి, మనుషుల ద్వారా హెచ్చించబడేవాడు కాదు తండ్రి. తండ్రిది ఉద్దేశం అంతా, తండ్రి ఆలోచనలంతా కూడా తండ్రి యొక్క క్రియలను బట్టి తండ్రి కనపరచబడేవాడు. సో ఇవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువు ప్రజలకు తెలియపరుస్తున్నాడు. దీంట్లో తోమాకి ఇచ్చిన ఆధిక్యత ఏంటంటే అసలు ఈ తండ్రి ఎలాంటి వాడు, మనుషుల మెప్పు కోరేవాడా లేకపోతే మనుషుల హృదయాల ద్వారా మెప్పు కోరేవాడు అన్నది తోమాకి తెలియపరుస్తున్నాడు. కాబట్టి అప్పుడు తోమా తండ్రి యొక్క ఉద్దేశాలు ఏంటో తెలుసుకుంటున్నాడు. కాబట్టి ఇక్కడ మూడోదిగా తోమాకి ప్రభు ఇచ్చిన ఆధిక్యత ఏంటంటే తండ్రిని గురించి తెలుసుకునే ఆధిక్యత. కాబట్టి నాలుగవదిగా తోమాకి ప్రభు ఇచ్చినటువంటి ఆధిక్యతలు ఏంటో చూద్దామండి.
నాలుగవదిగా మార్కు సువార్త 3:15. మార్కు సువార్త 3:15. మార్కు సువార్త 3:15. దయ్యములను వెళ్ళగొట్టు అధికారం గలవారై సువార్త ప్రకటించుటకును. చాలా. కాబట్టి ఇక్కడ మనం చూసిన 4వ మాటను చూసినట్లయితే తోమాకి ప్రభు ఇచ్చిన ఆధిక్యత. ఇప్పుడు 3 విషయాలు చూస్తూ వచ్చాం. మొదటిగా పిలువబడినటువంటి అనుభవం, రెండవదిగా ఏర్పరచబడిన వాడు ఉంటున్నాడు, మూడవదిగా తండ్రి యొక్క గుణలక్షణాలు తెలుసుకున్న ఆధిక్యతను పొందుతున్నాడు, నాలుగవదిగా చూస్తున్నట్లయితే తోమా యొక్క జీవితం ఇక్కడ మనం జాగ్రత్తగా అర్థం చేసుకున్న 15వ వచనంలో వారు తనతో కూడా ఉన్నట్లు దెయ్యమును వెళ్ళగొట్టు అధికారం గలవారై. సో ఇక్కడ నాలుగవదిగా చూస్తున్నట్టయితే ఒక అధికారాన్ని పొందుతున్నాడు. ఏం అధికారాన్ని పొందుతున్నాడు? అంటే ఇక్కడ రాయబడిన మాట చూసినట్టయితే దెయ్యములను వెళ్ళగొట్టే అధికారం, దెయ్యములను వెళ్ళగొట్టే ఆధిక్యత. అంటే అర్థం ఏంటంటే దురాత్మల్ని, అపవిత్ర ఆత్మల్ని, ఇంకా చెప్పాలంటే ఇంకొక మనిషిని పీడించే ప్రతి దురాత్మను కూడా విడుదల, విమోచన, వాటిని విడుదల ఇచ్చేటటువంటి ఆధిక్యత యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా తోమా ఆధిక్యతను పొందినవాడు కూడా. తోమా యొక్క జీవితంలో యేసు ప్రభు ద్వారా ఒక అధికారాన్ని పొందుతున్నాడు. ఏంటి అధికారం అంటే దెయ్యములను వెళ్ళగొట్టే అధికారం. సో దెయ్యములు వెళ్ళాలంటే మనుషుల లోపల చాలా కష్టం. మేము చాలాసార్లు చూస్తూ వచ్చాం. ఇటు సైడ్ దెయ్యాలు అన్నది తక్కువ ఉండే కానీ, కాబట్టి అటు ఆంధ్ర సైడ్ కానీ మేము చేసి వచ్చిన ఏరియాలో దెయ్యాలు ఎక్కువ ఉండే. కాబట్టి ఒక ఊర్లోకి వెళ్తూ వచ్చాము. ఒక ఊర్లో సేవ చేస్తూ ఉండగా ఆమె మంచి క్రైస్తవురాలు, మంచిగా ప్రార్థన చేసేది మందిరంలో. అక్కడ ఏంటంటే మనకులాగా పాటలు పాడుతూ ఉండదు, వాళ్ళు వేరే డినామినేషన్ కాబట్టి వాళ్ళు ఏం చేస్తూ ఉండేవాళ్ళంటే అది సెవెంత్ డే అడ్వాంటేజ్ చర్చ్. దాంట్లో ఎలా ఉండేది అంటే వీళ్ళే పాటలు పాడుతూ ఉండేవాడు, సిస్టర్స్ అందరూ. ఈమె మొదట వెళ్ళేది, అన్నీ కూర్చేది, అన్నీ వేసుకునేది, చాపలేసేది, అన్నీ కూర్చుని పాటలు మైకులు కూడా పెట్టి పాస్టర్ గారు పైన ప్రార్థన స్టార్ట్ చేసి పాటలు కూడా పాడుతూ ఉండేది. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఒక రోజు ఆమెకి ఏం జరిగిందంటే ప్రార్థనకి వెళ్తున్నాం. ఎందుకని ప్రార్థనకి వెళ్తలేదంటే నేను ఆ టైంలో కొత్తగా అక్కడ సేవ చేస్తూ ఉన్నాం. వాళ్ళ హస్బెండ్ ఏం చేస్తారంటే మైక్ పెడుతూ ఉంటాడు. అయితే ఆయన ఏం చేస్తాడంటే చెప్తూ వచ్చాడు, నాతోటి ఇంకొక అతను ఉంటే ఆ సేవకుడికి అక్కడ కూడా సేవకు సమర్పించుకున్న అతను ఉంటే అతనితో చెబుతూ వచ్చాడు, అయ్యా మా భార్య అట్లా ఏదో పిచ్చి పిచ్చిగా ఉంది, చర్చి కంటే ఎంత లేదు, ఒకప్పుడు చర్చిలో మందులు ఉండేది, మరి ఏమైందో తెలియట్లేదు, ఒకసారి వచ్చి చూడండి అన్నప్పుడు వెళ్ళిన తర్వాత అడిగిన తర్వాత ఆమెను తీసుకురామన్నప్పుడు తీసుకొచ్చినప్పుడు ఆమె వందనాలు చేయడానికి, ప్రైజ్లాలు చేయడానికి కూడా మనసు రావట్లేదు. యేసు ప్రభు అంటానికి కూడా రావట్లేదు. ఇదేంటక్క మనలాగా పాటలు బాగానే పాడేదని, బాగానున్నావు, చక్కగా మైకులు బాగా వినపడుతున్నాయి, పాస్టర్ గారు లేకపోయినా సరే మంచిగా చేసేదాన్ని, ఏమైందక్క అంటే ఏం సమాధానం లేదు. ఏమైందక్క అని చెప్పి ఆమెను కూర్చోబెట్టిన తర్వాత ప్రార్థన చేసే టైంలో సరే ప్రార్థన చేద్దామని ఆమె తల మీద నుంచునే ఉంది. నుంచున్నప్పుడు ఆమె తల మీద చేయబెట్టి ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక స్ప్రింగ్ మనకి బటన్ పెన్లో కానీ ఉంటుంది చూసారా స్ప్రింగ్, లేదంటే బయట ఎక్కడ స్ప్రింగులు కనపడుతుంది. ఆ స్ప్రింగులు ఎలా ఉంటాయంటే ఇట్లా తిరుగుతూ ఉంటాయి. ఆమె ప్రార్థన చేసినప్పుడు ఆమె కూడా స్ప్రింగ్ లాగా అలా రౌండ్గా తిరుగుతూ కింద పడిపోయింది. అది ఏంటి ఎలా పడిపోతుందని చెప్పి నేను అడుగుతూ వచ్చాక ఎందుకు ఇలా పడ్డావంటే ఆమె మాట్లాడతా. తర్వాత నాతో ఉన్న అన్నాడు, అసలు నువ్వెవరు, నీ పేరేంటి అన్నప్పుడు ఆమె చెప్తూ వచ్చింది, నేను ఈ పక్కనున్న చెట్టుకు ఉరేసుకుని చనిపోయాను, ఎన్నో సంవత్సరాలు అవుతుంది, ఈమె ఆ పక్కకు వచ్చి ఆ చీకట్లో స్నానం చేయటం ద్వారా ఈమె నేను ఆవరించానని చెప్పి చెబుతూ వచ్చింది. సో ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే అనేక రకమైన దెయ్యాలు అనేవి ఉన్నాయి, కానీ వాటిని విడిపించే ఆధిక్యత, వాటికి విడుదలిచ్చే ఆధిక్యత, వాటి నుండి మనుషుల్ని కాపాడే ఆధిక్యత కూడా కేవలం ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు మొదట పొంది, అటు తర్వాత ఆయన ద్వారా అనేక మందికి శిష్యులు కూడా యేసు ప్రభువారు అనుమతి ఇచ్చిన అనుభవం కనపడుతుంది. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే యేసు ప్రభువారు మోగదయం పట్టిన వారి పిల్లవారిని తండ్రి యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు నీ శిష్యుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ కాల అప్పటి వరకు అధికారం లేదు అప్పటి వరకు కూడా వారికి అధికారం లేదు, దెయ్యాన్ని వెళ్ళగొట్టే అధికారం లేదు. ఎప్పుడైతే యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చారో అప్పుడు వారికి దేవుడు యేసు ప్రభు అధికారం ఇచ్చాడు. అటు తర్వాత మొదటిగా ఆయన సూచక్రియ చేశాడు, తనలో ఉన్న దురాత్మను వెళ్ళగొట్టి, అంటే తనలో ఉన్న దెయ్యంను వెళ్ళగొట్టి ఆ వ్యక్తిని తిరిగి తండ్రికి అప్పగించాడు. అదే అధికారాన్ని మీకు కూడా నేను ఇస్తున్నానని, అలాంటి అధికారాన్ని తోమా పొందిన వాడు ఉన్నాడు. తోమా అలాంటి అధికారాన్ని పొందాడు. ఏం అధికారం? దెయ్యాలను వెళ్ళగొట్టే అధికారం. దెయ్యాలు ఏం చేస్తున్నాయి? మనుషుల్ని పీడించి, అక్కడ రాయబడుతూ వచ్చింది కదా, ఆ చిన్నవాడిని చూస్తే వాడిని పీడించి విలవిల్లాడించి, వాడు చచ్చిపోయిన వాడవలే, ఉరుకక్కిన వాడవలే, మూర్ఛలేని వాడవలే, వాడిని అలా చేసి వాడిని అక్కడ పడేసి వెళ్ళిపోయిన అనుభవం అక్కడ దెయ్యాన్ని చూస్తూ వస్తున్నాం.
దెయ్యాలకుండా బలం ఏంటంటే ఒక మనుషుడిని కృంగతీస్తున్న అనుభవం కనబడుతుంది. కానీ దెయ్యం కంటే బలమైన వాడు ఎవరంటే యేసు ప్రభువారు. కాబట్టి ఆ దెయ్యాలకు ఉన్నటువంటి దురాత్మలకు ఉన్న బలం కంటే శ్రేష్టకరమైన బలం యేసు ప్రభువులో ఉంది. కాబట్టి ఆయనలో ఉన్న ప్రభావం, ఆయనలో ఉన్న బలము శిష్యులకు అనుమతించి, శిష్యులకు ఇచ్చి, అయ్యా మీరు వెళ్ళండి, దెయ్యంలో వెళ్ళగొట్టాడు అన్నప్పుడు ఇక్కడ రాయబడి మార్కు సువార్తలో రాయబడిన అనుభవం చూసినట్టయితే వారిలో ఉన్న దెయ్యాల వెళ్ళగొట్టే ఆధిక్యతని తోమా కూడా పొందిన అనుభవం కనపడుతుంది. అంటే ఒక మనుషుల్ని రక్షించే ఆధిక్యతలోకి తోమా వచ్చాడు. ఒక మనుషుల్ని పీడిస్తున్నటువంటి దురాత్మను పారదోలి ఆ మనుషుల్ని కాపాడేటటువంటి అనుభవంలోకి తోమా వచ్చిన అనుభవం కనపడుతుంది. మనం కూడా ఒకానొక స్థితిలో ఆ దెయ్యాల వలె, దెయ్యాలు మనల్ని పట్టుకున్నట్లు, దెయ్యాలు పట్టుకుని మనం పీడిస్తున్నట్లు మనం కూడా లోకం పాపంలో పీడించబడుతున్న మనల్ని యేసు ప్రభు జ్ఞాపకం చేసుకుని పాపం అనే దెయ్యములో నుండి మనల్ని విడుదలిచ్చి మనం కూడా అలాంటి పాపంలో ఉన్నవారిని ఇంకా విడుదల చేసేవారుగా, అలాంటి పాపంలో ఉన్నవారిని బయట తీసుకొచ్చేవారుగా తోమాలాగా ప్రభు మనల్ని కూడా సిద్ధపరిచినందుకు మనం ప్రభుని ఆరాధించేద్దాం. ఇది 4వ మాట. 5వదిగా తోమాకి ప్రభు ఇచ్చిన ఆధిక్యత ఏంటి? రండి దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్త చూసినట్టయితే మార్కు సువార్త 3వ అధ్యాయం 15వ వచనం. మార్కు సువార్త 3:15. వారు తనతో కూడా ఉండినట్లును చాలా. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న 5వ మాటను చూసినట్టయితే తోమా యొక్క జీవితంలో 5వ విషయాన్ని మనం జాగ్రత్త చూసినట్టయితే ప్రభు తోమాకి ఇస్తున్న ఆధిక్యత ఏంటంటే 5వదిగా సువార్త ప్రకటించే ఆధిక్యతనిచ్చాడు. ఏం చేశాడు? సువార్త ప్రకటించేది. మొదటిగా తోమాకి ఇచ్చిన ఆధిక్యత ఏంటి? పిలిచిన అనుభవం. 2 ఏర్పరచబడిన అనుభవం. 3 తండ్రి గుణలక్షణాలు తెలుసుకునే ఆధిక్యతనిచ్చాడు. 4 దెయ్యాలను వెళ్ళగొట్టే అధికారాన్ని పొందాడు. 5వదిగా చూసినట్టయితే తోమాకి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు ఇచ్చిన ఆధిక్యత ఏంటంటే 5వదిగా సువార్త ప్రకటించే ఆ ధన్యతనిచ్చాడు. ఏమిచ్చాడు? సువార్త ప్రకటించే ధన్యతనిచ్చాడు ప్రభు. నిజంగా ఎంతోమందికి లేదు ఈ ధన్యత. చూడండి, లోకంలో ఉన్నవారు కానీ, కొంతమంది మందిరంలో ఉన్నా, కొంతమంది దేవుని సంఘంలో ఉన్నా, కొంతమంది క్రీస్తు రక్తంతో కడగబడినా అందరూ కూడా సువార్త చెప్పలేదు, అందరూ కూడా పరిచయం చేయలేడు, అందరూ కూడా అన్నీ ఒకటే చేయలేదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క గుణలక్షణాన్ని, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆధిక్యతని, ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యతను దేవుడిస్తాడు. ఇక్కడ చూసినట్టయితే తోమాకి ప్రభు ఇచ్చిన ధన్యత ఏంటంటే సువార్త ప్రకటించడం. ఎంత ధన్యకరమైన జీవితాన్ని ప్రభు ఇచ్చాడు చూడండి. సువార్త ద్వారా ఏం జరుగుతుంది? అనేకులు మార్చబడుతున్న అనుభవం అనేకుల్లో వస్తుంది. కాబట్టి తోమా ఈ భారతదేశానికి వచ్చిన తర్వాత, నేను మొదట్లో కూడా ఒక మాట చెప్తూ వచ్చిన ఆరంభంలో తోమా కేరళకు వచ్చినప్పుడు తోమా యొక్క జీవితంలో జరిగింది ఏంటంటే మొట్టమొదటిగా ఆయనకి ఎదురైన వారు ఎవరంటే బ్రాహ్మిన్స్. మొట్టమొదటి ఆయనకి ఎదురైన వారు ఎవరు? బ్రాహ్మిన్సే. ఆయన ఓడరేవు దిగిన తర్వాత ఆ యొక్క సముద్రం ఒడ్డున ఆయన కలిసిన వారు మొట్టమొదటి ఎవరంటే బ్రాహ్మిన్సే. ఈ వాళ్ళు మహానిష్ట కలిగినటువంటి బ్రాహ్మిన్స్ అంట. కేరళ వాళ్ళు మహానిష్ట కలిగిన వారు. కాబట్టి అలాంటి అలాంటి బ్రాహ్మణుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఒకటే మాట సువార్త ఎంతో కఠినంగా కానీ, బైబిల్ పట్టుకుని కానీ, ఇట్లా మాలాగా 7 పాయింట్లు చెప్పాలని ఇంకోటి చెప్పాలని చెబుతున్నా. సింపుల్గా సువార్త చెబుతున్నాడు. ఏమంటే, అయ్యా మీకు ఒక దేవుడు ఉన్నాడు, ఆయన గురించి తెలుసా? మీకు ఆయన గురించి తెలుసా? ఒకవేళ మీ దేవుడు నిజమైన వాడైతే మీరు నీళ్లు పైకేయండి, మీ నీళ్లు ఆపేస్తాడు. ఒకవేళ నా దేవుడు నిజమైన వాడైతే మీరు పైకేసి నీళ్ళు కిందకి ఇస్తాడు. అర్థమైందా మీకు? మీ దేవుడు నిజమైన వాడైతే మీరు మొదటి నీళ్ళు పైకేయండి, మీ దేవుడు మీరు నీళ్ళు ఆపేయాలా అని చెప్పి అన్నాడు. సరే అయితే మా దేవుడు నిజమైన వాడు, నీళ్ళు ఆపేస్తారని పైకి ఆగరేశారంట. ఆ నీళ్ళు ఆగల కింద పడిపోయింది. కాబట్టి ఆయన అన్నాడంట, నా దేవుడు నిజమైన వాడు, నా నీళ్ళు పైకి వెళ్ళి మరి కింద కూడా వస్తే చూడండి అన్నాడు. అట్లాగే పైకి ఎగరేశాడంట. పైకి వెళ్ళి మరి కింద పడిపోయినాయి అంట నీళ్ళు. ఓ నిజమేనో, మన దేవుడు కరెక్ట్గా, దేవుడు కరెక్ట్ అని చెప్పి ఆ బ్రాహ్మిన్స్ మొట్టమొదటి యేసు ప్రభుని నమ్మినంట. ఎంత అంటే దేవుని బైబిల్ లేదు, వాక్యం లేదు, సువార్త లేదు. అయినప్పటికప్పుడు ఆ దినాల్లో బైబిల్ లేదు, లేకపోయినా దేవుని సువార్త ఎంత గొప్పగా మర్మంతో కూడిన మాటలతో వారి హృదయానికి ఏదో అవసరం అది చెప్తూ వారి జీవితాలు ఎలా మార్పులోకి రావాలన్నది ఒక దృఢ నిశ్చయత, ఒక ఆలోచన కలిగి ప్రభు యొక్క ఆత్మ ద్వారా నడిపించబడిన వాడే ఎంత గొప్ప సువార్తను ప్రకటించాడు. అక్కడ 2 మాటలే, మీ దేవుడు నిజమైన వాడైతే నీళ్ళు ఆపుతాడు, నా దేవుడు నిజమైన వాడు కాబట్టి పైకి నీళ్ళు ఆపితే మరి కింద కూడా పంపిస్తాడు అన్నప్పుడు నిజంగానే పంపించబడిన అనుభవం కనపడింది. కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళందరూ అంతా ఇన్ని దినాలు మనం సేవించిన దేవుడు నిజమైన వాడు కాదు, ఈ దేవుడే నిజమైన వాడని అప్పుడు యేసు ప్రభుని నమ్మారు. చూడండి ఎంత గొప్ప సువార్త. ఇలా తోమా యొక్క జీవితంలో అనేకుల్ని రక్షణ అనుభవంలోకి మారుస్తూ, అనేకులకి సువార్త చెబుతూ,
యేసుక్రీస్తు ప్రభువారి గురించినటువంటి మర్మాలు బయలుపరుస్తూ, తాను చూసిన వాటిని, తాను విన్న వాటిని, కన్న వాటిని గురించి అనేకులకు తెలియపరుస్తూ, అనేకుల్లో యేసు ప్రభు గురించినటువంటి విశ్వాసాన్ని నింపాలన్న కోరిక కలిగిన వాడే తోమ. కాబట్టి తోమాకి ప్రభు ఇచ్చిన ఆధిక్యత ఏంటంటే, ఐదవదిగా ప్రభుని గురించినటువంటి సువార్త అనేకుల్ని దేవుళ్ళలోకి నడిపించడం. సో మనకు కూడా ప్రభు తోమాకి ఇచ్చినటువంటి ఆధిక్యతను ప్రభు మనకిచ్చినందుకు ప్రభుని ఆరాధించేద్దాం. ఇక ఆరోదిగా చూసినట్టయితే దేవుని యొక్క వాక్యంలో ఒక మాట ఉందండి. 6వ మాటను మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 2వ వచనం. మత్తయి సువార్త 10:2. మొదట పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడగు అంద్రెయ, జెబెదాయి కుమారుడగు యాకోబు, అతని సహోదరుడగు యోహాను, ఫిలిప్పు. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నటువంటి 6వ మాటను చూసినట్లయితే, తోమాకి ప్రభు ఇచ్చిన ఆధిక్యత ఏంటంటే, మొదటిగా పిలుచుకున్నాడు, 2 ఏర్పరచుకున్నాడు. పాప నుండి పిలిచి ఆయన బిడ్డల్లో కూడా ఏర్పరచుకున్నాడు. ఏర్పరచుకున్నవాడు ఏం చేస్తున్నాడు? తండ్రి గుణలక్షణాలు తెలియపరుస్తున్నాడు. తెలుసుకున్నవాడు దయ్యముని వెళ్ళగొట్టి అధికారం పొందాడు. అధికారం పొందినవాడు సువార్తను ప్రకటిస్తున్నాడు. సువార్తను ప్రకటించేటటువంటి వ్యక్తికి ప్రభు ఇచ్చే ధన్యత ఏంటంటే, అంటే ఒక రకంగా చెప్పాలంటే తోమాకి ప్రభు ఇచ్చిన ఆధిక్యత ఏంటంటే, 6వదిగా యేసు ప్రభు వారి శిష్యుల్లో ఒకటిగా ఎంచుతున్నాడు. మీరు చూసినట్లయితే బైబిల్లో శిష్యులు కూడా ఒక మాట అంటారు, ప్రభా మరి కొంతమంది నీ నామంలో దెయ్యంను వెళ్ళగొట్టుచున్నారు, భూతాలను వెళ్ళగొట్టుచున్నారు ప్రభా అంటే, ప్రభు ఎంతో స్పష్టమైనటువంటి ఒక మంచి వచనాన్ని వాళ్ళు తెలియపరుస్తూ వచ్చారు, మంచి మాట. కాబట్టి మీ పేర్లు పరలోకంలో రాయబడి ఉన్నాయి. ప్రభువా ప్రభు అని పిలిచి ప్రతివాడు పరలోకానికి రాడు. కాబట్టి నా తండ్రి చిత్తం నెరవేర్చువాడే, దేవుని ఉద్దేశాల ప్రకారం నెరవేర్చువాడే పరలోక రాజ్యం. కాబట్టి మీ పేర్లు పరలోకంలో రాయబడి ఉందనుకో, మీరు సంతోషించడి అని ప్రభు అంటారు. కాబట్టి ఇక్కడ ఒక ధన్యత ఏంటంటే, తోమాకి ప్రభు ఇచ్చిన ఆధిక్యత. ఇంతకుముందు శిష్యుల్లో లేని వారు దెయ్యాలు వెళ్ళగొడుతున్నారు, కానీ వారికి ఆ ధన్యత లేదు. ఎక్కడ తండ్రితో ఉండే ధన్యత, తండ్రితో ఉండే ఆధిక్యత వాళ్ళ భవిష్యత్తు కింద కోల్పోవచ్చు. కానీ తోమాకు ప్రభు ఇచ్చాడు ఏంటంటే, ఇక్కడ రాయబడిన 6వ మాటను మనం జాగ్రత్త చూసినట్టే, యేసు ప్రభు శిష్యుల్లో ఒకటిగా ఇచ్చాడు. యేసు ప్రభు శిష్యుల్లో ఒకటిగా ఉండటం ద్వారా ఏం జరుగుతుందంటే, తోమా యొక్క జీవితము తప్పిపోయినా సరిచేయబడుతుంది, తొలగిపోయినా సరిచేయబడుతుంది. యోహాను పేతురు చేపలు పడదామని వెళ్దామన్నప్పుడు వారిలో కూడా తోమా ఉంటాడు. పేతురు నేను యేసు ప్రభు వెళ్ళిపోయిన తర్వాత నేను వెళ్ళి చేపలు పడతానికి తిరిగి వెళ్దామన్నప్పుడు, తిరిగి వెళ్ళిపోదామన్న అనుభవంలో ఇక్కడ తోమా కూడా ఉంటాడు. అయితే ఈ తోమా తిరిగి వెళ్దామన్న అనుభవంలో ఉన్నప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యుల్లో ఒకటిగా ఉండటం ద్వారా ఏం జరిగిందంటే, తిరిగి శిష్యుల్లోనే ఉంచబడిన అనుభవం కనపడుతుంది. కాబట్టి అపోస్తుల్లో ఒకటిగా ఎంచబడ్డాడంటే ఎంతో ధన్యత. కొట్టివేయబడటం అంటే కారణం ఏంటి? కొట్టివేయబడిన అనుభవం కూడా కనపడుతుంది. ఎవరిది? యోధ. ఇస్కరియోతు యోధ జీవితాన్ని చూసినట్లయితే ధనాపేక్ష కలిగిన వాడు కాబట్టే యేసు ప్రభు శిష్యుల్లో ఉండే ఆధిక్యతను కొట్టివేయబడ్డాడు. కాబట్టి మిగతా మరొక వ్యక్తిని ఎన్నుకోబడుతూ వచ్చారు. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ తోమా యొక్క జీవితం ఏంటంటే, ధనాపేక్ష లేదు, డబ్బాష కోరిక లేదు, కానీ తోమా యొక్క అనుభవం ఎలా ఉందంటే, క్రీస్తుతో కలిగి ఉన్నటువంటి అనుభవం, అపోస్తులతో ఉన్నటువంటి అనుభవం కనపడుతుంది. అపోస్తులు ఒకరుగా ఎంచబడిన అనుభవం ఉంది. కాబట్టి అపోస్తులు ఒకడుగా తోమా ఎలాగైతే ఎంచబడ్డాడో, మనం కూడా 24 మందిలో 4 జీవులు, 1,000,000 మంది ప్రజల్లో, రాజులైన యాజక సమూహంలో మనం కూడా ఏర్పరచబడిన అనుభవం కనపడుతుంది. ఇక్కడ తోమా అపోస్తులు ఒకటిగా ఎంచబడ్డాడు. మనం రాజులైన యాజకులుగా సమూహంగా ఏర్పరచబడిన అనుభవం మనకు కనపడుతుంది. తోమా యేసుప్రభు శిష్యులుగా ఉండి పరిచయం చేస్తున్నాడు. మనం రాజులైన యాజకులుగా ఉండి ప్రభుని ఏం చేస్తున్నాం? ఘనపరుస్తున్నాం. కాబట్టి ఒక దినాన రాజులైన యాజక సమూహంలో కూర్చున్నవారు, రాజులు యాజకులు అందరూ కలిపి ప్రభుని ఏం చేస్తారు? ఘనపరుస్తున్నారు. సో మనం కూడా తోమా యేసుప్రభు శిష్యులు ఒకటిగా ఎంచబడ్డాడు. మనం కూడా యాజకులుగా రాజులుగా ఒకటిగా ఎంచబడి ప్రభుని ఘనపరిచి ప్రభుని ఆరాధించేవారుగా, ప్రభు సన్నిధిలో ఉండే ఆధిక్యతను ప్రభు మనకి అనుమతించినందుకు ప్రభుని ఆరాధించారు. తోమాకి అలాంటి ఆధిక్యతను ప్రభు ఇచ్చాడు. యేసు ప్రభు శిష్యులు ఉండే ఆధిక్యత, మనకి రాజులు యాజకులతో కలిసి ఉండే ఆధిక్యతను ప్రభు ఇచ్చాడు. సో అలాంటి ఆధిక్యతను ప్రభు మనకు అనుమతించినందుకు, తోమాకి ఎలాంటి ఆధిక్యతలు ఇచ్చాడు అలాంటి ప్రభు మనకు కూడా ఇచ్చినందుకు మనం కూడా ప్రభుని ఘనపరిచి ఆరాధించేవారు. ఇక 7వదిగా తోమా యొక్క జీవితాన్ని మనం జాగ్రత్త చూసినట్టు రండి. మత్తయి సువార్త
చివరి మాట క్షమించండి. యోహాను సువార్త 11:16. యోహాను సువార్త 11:16 వచ్చింది చివరి మాట. యోహాను సువార్త 11:16. అందుకు దిదుమ అనబడిన తోమా ఆయనతో కూడా చనిపోవుటకు మనము వెళ్ళేదామని తనతోటి శిష్యులతో చెప్పెను. చాలా. కాబట్టి ఇక్కడ రాయబడిన 7వ మాటను చూసినట్లయితే తోమా యొక్క అనుభవం ఏంటంటే 7వదిగా క్రీస్తుతో కూడా పాత పెట్టబడిన అనుభవం ఎరుగుతున్నాడు. మనం ఆయనతో కూడా చనిపోదాం అంటాడంటే అర్థం ఏంటి? తాను కూడా క్రీస్తుతో కూడా పాతి పెట్టబడిన అనుభవంలోకి వస్తున్నాడు తోమ. ఒకటి ప్రతి క్రైస్తవుడు ప్రభువుని ఆరాధించే వ్యక్తి చివరిగా 7వదిగా తోమాకి ప్రభు ఇచ్చిన ఆధిక్యత ఏంటంటే తన పాత జీవితాన్ని ప్రభు పాతి పెట్టాడు. క్రీస్తుతో కూడా పాత పెట్టబడి క్రీస్తుతో కూడా చనిపోయి తిరిగి లేస్తున్న అంటే పునరుద్ధానం కలిగినటువంటి అనుభవం ఇక్కడ తోమా కనబడుతుంది. ప్రతి క్రైస్తవుడు అంటే ప్రభు రక్తం ద్వారా కడగబడిన ప్రతి దేవుని బిడ్డ కూడా వారి జీవితాలు ఏంటంటే పాతి పెట్టబడి క్రీస్తుతో కూడా లేపబడుతున్న అనుభవం, క్రీస్తుతో కూడా చనిపోయి సమాధి చేయబడి క్రీస్తుతో లేపబడుతున్న అనుభవం ప్రతి క్రైస్తవుడికి. కాబట్టి ఇక్కడ మనం 7వదిగా తోమా యొక్క జీవితం, తోమాకు ప్రభు ఇచ్చిన ఆధిక్యత ఏంటంటే క్రీస్తుతో కూడా చనిపోయినటువంటి అనుభవాన్ని ప్రభు ఇచ్చాడు, క్రీస్తుతో కూడా లేపబడిన అనుభవాన్ని ప్రభు ఇచ్చాడు. కాబట్టి ప్రతి క్రైస్తవుడికి కావాల్సింది ఏంటంటే చనిపోవటం, తిరిగి లేకపోవటం. మరణం అన్నది ప్రతి మనుషుడికి వస్తుంది. చనిపోవడం, తిరిగి లేకపోతే మనం చనిపోతే మరి తిరిగి లేకలేము. ఎలా చనిపోవాలంటే పాపం నిమిత్తమై చనిపోయి క్రీస్తుతో కూడా జీవించిన వారమైతేనే. కానీ పాపంతో మనం చనిపోవాలి, పాపం లోపల మనం చనిపోయి క్రీస్తులో మనం జీవించే అనుభవం ఉండాలి. ప్రతి క్రైస్తవుడు చనిపోయి తిరిగి లేకపోవడం అనుభవం ఏంటంటే పాపంలో చనిపోవాలి, క్రీస్తుతో కూడా తిరిగి లేవాలి. ఎప్పుడైతే పాపంలో చనిపోయి క్రీస్తుతో కూడా తిరిగి లేస్తామో అప్పుడు మన జీవితాలు లేపబడిన వారు మాత్రమే, పునరుద్ధానం కలిగిన వారు, క్రీస్తుతో కూడా 1000 సంవత్సరాలు మొదటి పునరుద్ధానం కలిగిన వారు క్రీస్తుతో కూడా 1000 ఏళ్ళు రాజ్య పరిపాలన చేస్తున్నారు. సో మనం ఎప్పుడైతే క్రీస్తుతో కూడా పాతి పెట్టబడి క్రీస్తుతో కూడా లేపబడతామో అప్పుడు క్రీస్తుతో కూడా క్రీస్తు రాజ్యం నుండి ఆధిక్యత మనం కలుగుతాం. తోమాకి ఇచ్చిన ప్రభు ఇచ్చిన ఆధిక్యత ఏంటంటే 7వదిగా క్రీస్తుతో కూడా ఉండే ఆధిక్యతను ప్రభు ఇచ్చాడు. క్రీస్తుతో చనిపోవడం, క్రీస్తు లోపడే లేపబడటం, క్రీస్తుతో కూడా దేవుని రాజ్యం నుండే ఆధిక్యత ప్రభు తోమాకి ఇచ్చాడు. సో కాబట్టి తోమాకు మాత్రమే కాదు మనకు కూడా అలాంటి ఆధిక్యతలు ప్రభు ఇచ్చాడు. తోమాకు మాత్రమే కాదు మనకు కూడా ప్రభు ఇచ్చాడు. మనల్ని కూడా ప్రభు పిలుచుకున్నాడు పాపం నుండి, మనల్ని కూడా ప్రభు ఏర్పరచుకున్నాడు, మనల్ని కూడా ప్రభు తండ్రి యొక్క మహిమ, తండ్రి యొక్క గుణలక్షణాలు ఏంటో తెలియపరుస్తున్నాడు మనకు కూడా. ఇంకా పిలిచినవాడు, ఏర్పరిచినవాడు తండ్రి గుణలక్షణాలు తెలియపరిచి ఇంకేం చేస్తున్నాడు? దెయ్య అంటే ఒక అధికారాన్ని ఇస్తున్నాడు. అయ్యా మీరు పాపాల నుండి బయటకు వచ్చారు, ఏర్పరచుకున్న మీరు తండ్రిని గురించి తెలుసుకున్నారు కాబట్టి మీకు ఒక అధికారం ఇస్తున్నా, దెయ్యాలను వెళ్ళగొట్టడి. అలా దెయ్యాలను వెళ్ళగొట్టే వారికి ఏమి ఇస్తున్నాడు? సువార్త ప్రకటించే ఆధిక్యతను ఇస్తున్నాడు. ఇలా సువార్త ప్రకటించే ఆధిక్యతను ఇచ్చిన వారికి ఏం చేస్తున్నాడు ప్రభు? శిష్యులుగా చేస్తున్నాడు. అంటే ఆయన బిడ్డల్లో ఒకరిగా ఆయనతో పాటు ఉండే ఆధిక్యతను ప్రవహిస్తున్నాడు. చూడండి, 12 మంది శిష్యులు ఆడ కూర్చున్నారంటే యేసు ప్రభుతో పాటు 12 మంది కూర్చున్నారు. బయట ఉండే వారందరూ కూడా ఆయనతో పాటు అక్కడ ఆయన కూర్చున్న స్థలంలో కూర్చోరు. కేవలం శిష్యులు మాత్రమే కూర్చున్నారు. అంటే అర్థం ఏంటి? ఏర్పరచబడిన వారు, ఆ శిష్యులు ఎలాంటి వారంటే ఆయనతో పాటు కూర్చుంటారు. 7వదిగా ఇక్కడ రాయబడిన మాట చూసినట్టే చివరికి ఎలాంటిది? తోమాకి ప్రభు ఇచ్చిన ఆధిక్యత ఏంటంటే క్రీస్తుతో పాటు చనిపోయి క్రీస్తుతో పాటు లేచే అనుభవం. ఎవరైతే క్రీస్తుతో పాటు చనిపోయి అంటే నేను నా పాత జీవితాన్ని అంతా కూడా క్రీస్తుతో పాటు చంపేసుకుని సమాధి చేసుకుని పాత స్వభావం, పాత ఆలోచనలు ఏమీ లేకుండా నూతన స్వభావం, నూతన ఆలోచనలు కలిగి నేను ప్రభుని ఆరాధించాలన్న కోణం ఎవరికైతే ఉందో అలాంటి వారు క్రీస్తుతో కూడా లేపబడిన అనుభవం. సో మనం క్రీస్తుతో కూడా లేపబడిన అనుభవంలో ఉండి ప్రభుని ఆరాధించేద్దాం, ఆరాధనలో ప్రవేశిద్దాం. ప్రభు మనకిచ్చినటువంటి ధన్యతలు, తోమాకి ఎలాంటి ఆధిక్యతలు ప్రభు ఇచ్చాడు, ఆ ఆధిక్యతలన్నీ కూడా ప్రభు మనకు కూడా అనుమతించాడు. సో తోమాకి ఇచ్చిన ఆధిక్యతలు మనకు కూడా ప్రభు ఇచ్చినందుకు ఆ ఆధిక్యతలన్నింటినీ జ్ఞాపకం చేసుకుంటూ ప్రభుని ఆరాధించేద్దాం. ఆరాధనలో ప్రవేశించినందుకు మనం నిలబడే పాట పాడుతున్నాం.